నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. నాయన అయా ముందున్న కార్యక్రమాన్ని కూడా జయప్రదముగా జరిపించండి అయ్యా. ఏ వాక్యంతో చేత ప్రభా ఎవరు ఎండిపోయిన స్థితిలో ఉన్నారో, ఎండిన భూమి ఉన్న స్థితిలో ఉన్నారో ప్రభా నాయన వారి జీవితాలని మరలా కట్టుదుగాక. వాక్యం అనే విత్తనాలని యేసు నామములో హృదయములో ఇప్పుడే విత్తుదుగాక. అయా విడిచిపెట్టే వారిలా కాకుండా హృదయంలో దాచుకుని ఆయా నీ ఆజ్ఞల ప్రకారము, నీ వాక్య ప్రకారమునైనా నీ వాక్యమే జీవమై ఉన్నది, నీ వాక్యమే వెలుగై ఉన్నదని ప్రభా ప్రతి ఒక్కరు నైనా నీ వాక్యాన్ని తెలుసుకొని అయా దాన్ని నెమరు వేసుకుంటూ దాని ప్రకారం నడుచుకునే కృప దయచేయండి అయ్యా. అయా నాడు హృదయం ఏ విధముగా తెరవబడిందో అలానైనా ఈ వాక్యం విత్తుచుండగా అయా విత్తనములు చల్లుచుండగా ప్రతి హృదయం యేసు నామములో తెరవబడును గాక, కదిలించబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరునైనా అయా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే గొప్ప కృపను నాకు మాకు మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. నేను మూడోసారి ఇక్కడికి రావడం చూశాను. నన్ను ఎవరన్నా మీరు మూడోసారి వచ్చాను. రాత్రి వచ్చి కొంచెం అంతా బాగు చేసి అమ్మగారు నేను మా ఇంటి దగ్గర వచ్చి కొంచెం అంతా బాగు చేసుకొని నాన్నగారికి పాపం హెల్త్ బాగాలేదు చెప్పాడు. వచ్చి ఇదంతా బాగు చేసి కొంచెం అంతా క్లీన్ చేసుకొని నైట్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని మేము వెళ్ళిపోయాం అన్నమాట. ఒకసారి ఏమో వాళ్ళ మందిరం చూడటానికి, ఇది మూడోసారి అనమాట. ముందు దేవుడు వాక్యానికి నిలబెట్టుకున్నాడు. సరే మన వాక్యదానంలోకి వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలమ్మ. పాపం వలన వచ్చు జీతము దేనికి సాదృశ్యంగా ఉండాలి? అక్కడ ఆశీర్వాదానిక ఏమన్నా? పాపం వల్ల వచ్చు జీతము ఆశీర్వాదం వల్ల మరణం. కాబట్టి నేను రాత్రి ఏం చెప్పాలి ప్రభా అని ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట అన్నమాట. ఈ యొక్క అంశంలో మనము 3 భాగాలుగా చేసుకోవచ్చు. పాపం అనేది ఎన్ని అక్షరాలు? ఎన్ని అక్షరాలమ్మా? 3 అక్షరాలు. పా పా ము. ఈ పాపము లోకంలో ఈ పాపము నుండి అనేకమైనటువంటి వాటిని జయిస్తూ ఉన్నారు అర్థం అనేక మంది. కానీ ఈ పాపము నుండి మాత్రం జయించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేనినైనా సాధిస్తున్నారు ఎలాగలాగా, కానీ ఈ పాపము నుంచి జయించలేకపోతున్నారు. వారికి శక్తి చాలడం లేదు. అయితే దీనిని మనం ఎలా జయించగలం, ఈ పాపాన్ని ఎలా జయించగలం అనే దాని గురించి నేను కొంత దేవుడు ఇచ్చినటువంటి సమయం బట్టి కొంత చెప్తాను. నేను ఈ పాపాన్ని, ఈ 3 అక్షరాల్ని మనము 3 భాగాలుగా చేసుకుంటే దీంట్లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఈ పాపంలోనే విజయం ఉన్నది. అది ఏంటి అనేది నేను చెప్తాను. మీకు శ్రద్ధగా ఆలకించినట్లయితే కొద్దిసేపట్లో ముగించేస్తానన్నమాట. సమయం లేదంటున్నారు కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదు, గంటన్నరైనా చెప్తాను. ఈ పాపాన్ని కనుక మనం డివైడ్ చేసుకున్నట్లయితే మొదటి అక్షరం పా కాబట్టి దాన్ని మనము డివైడ్ చేసి తీసుకొని దానిని మనము ప్రార్థనగా తీసుకోవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా? ఒక అక్షరం పాపము కాబట్టి ఆ పాని తీసుకొని మనము ప్రార్థనగా దానిని తీసుకోవచ్చు. 2 అక్షరము పా కాబట్టి దానిని పరిశుద్ధత, ప్రార్థన చేయడం వల్ల మనం ఏమవుతాము? పరిశుద్ధతలోనికి నడిపించబడతాం. హల్లెలూయా. పరిశుద్ధతగా తీసుకోవచ్చు. మా అనేది చెప్పండి అమ్మా. 3వ అక్షరం పాపము, ప్రార్థన, పరిశుద్ధత. మా అనేది మహిమగా మనం తీసుకున్నట్లయితే పాపములో ఉన్నటువంటి మనము పరిశుద్ధముగా మార్చబడి దేవుని యొక్క కార్యముల వలన, దేవుని యొక్క శక్తి వలన ప్రార్థన అనేది దేనినైనా సాధించగలిగినటువంటి శక్తిని, దేనినైనా నడిపించగలిగినటువంటి శక్తిని, దేనినైనా పొందుకోగలిగినటువంటి శక్తిని
ఈ ప్రార్థన మనకు అనుగ్రహిస్తుంది. ఎవరైతే ప్రార్థన చేయదో, ఎవరైతే ప్రార్థనలో ఉండదో, ఎవరైతే ప్రార్థనను ఆటంకపరుచుకోవచ్చు, తమ సొంత ఆలోచనలతో, తమ సొంత పనులతో ముందుకు కొనసాగిస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ పాపాన్ని జయించలేరు. హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి పిల్లరా, ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ద్వారా మనం ఏం చేయబడతామంటే మహిమగా, పరిశుద్ధతగా మార్చబడతాం. పరిశుద్ధతలో నుంచి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి బిడ్డలుగా, ఇదిగో దేవుడు ఉన్నాడు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన నన్ను ఇదిగో పాపము నుంచి విడిపించాడు, నేను ప్రార్థన చేయడం ద్వారాగా సర్వశక్తి గల దేవుడైనటువంటి వాడు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి నన్ను పాపములో నుండి విడిపించి పరిశుద్ధునిగా చేర్చారని మీరందరూ కూడా సాక్ష్యం ఇవ్వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపము నుండి అనేక మంది జయించలేక కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. బంధకాలలో, శాపాలలో, తెగుళ్లలో, కుటుంబ సమస్యలలో, అప్పులలో ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే ప్రార్థన అనేది లేక. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి నీకు దేవునికి నీకున్నటువంటి బంధాన్ని దగ్గర చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధినిగా మారుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ పాపముని కనుక మీరు తీయించినట్లయితే సర్వశక్తుడైనటువంటి దేవుడే, సర్వశక్తి కలిగిన దేవుడైనటువంటి వాడే ఈ పక్షాన ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ పాపాన్ని మనం ఎప్పుడైతే జయిస్తామో, హల్లెలూయా, ఈ పాపాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో ఈ పాపము నుంచి విడుదలనివ్వగలిగిన వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, మనము ఎక్కడికన్నా వెళ్ళి అయ్యా నేను పాప భూమిలో ఉన్నా, నన్ను విడిపించగలమని అడిగితే ఎవరైనా విడిపిస్తారా? ఎవరైనా ఉన్నారా? నాకైతే ఎవరు లేదు, తెలుసుకోవాలి. నేనైతే ఎవరి దగ్గరికి కనలేదు, ఎవరు కూడా తెలియదు. నాకు పాపము నుంచి విడిపించే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. నీ భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడా కూడా ఈ పాపము నుంచి విముక్తిని పొందలేవు. ఇది 100% నిజమన్నమాట. పొందగలమా? డబ్బులు ఇచ్చి పొందుకోగలమా? ఏమి లేదు. కానీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన నీ పాపపు ఊబిలో నుండి, శ్రమల ఊబిలో నుండి, బంధకాల ఊబిలో నుండి, ఇదిగో నీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి విడిపించి తేట తెల్లగా మార్చి నీ జీవితాన్ని ఒక అద్భుతమయముగా, నీ జీవితాన్ని కొంతమందికి సాక్ష్యముగా, నీ జీవితాన్ని ఒక మలుపును తిప్పి నీ పక్షాన ఉండగలిగిన దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతము మరణము, ఆశీర్వాదం రాదు. ఎప్పుడైతే మనను పాపములను విడిచిపెట్టి దేవుని యొద్దకు చేరతామో అప్పుడు ఆయన మనలను పరిశుద్ధపరుస్తాడన్నమాట. ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా, అనేకమైనటువంటి కళల ద్వారా, అనేకమైనటువంటి దర్శనముల ద్వారా ఆయన మాట్లాడుతూ పరిశుద్ధపరిచి నిన్ను ఆయన కుమారునిగా చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఎంతమందికి కుమారునిగా ఉండాలని ఉన్నది? కుమారునిగా, కుమార్తెనిగా దేవుని దగ్గర ఎంతమందికి ఉండాలని ఉన్నది? చేతులెత్తుతారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మనందరం దేవుని బిడ్డలనే. కాకపోతే అందరం కొంత సమయంలో తెలుసుకుంటూ ఉంటాం, కొంత సమయంలో వెనకబడిపోతూ ఉంటాం. మనందరము ఆయన రక్తంలో కాగబడినటువంటి బిడ్డలని. మనందరము ఆయన కొరకు ఇష్టపడి ఆయన దగ్గర ఉండాలని ఆశపడుతున్న వాళ్ళని. ఒకనొక సమయంలో నేను కూడా దేవుణ్ణి తెలియనటువంటి స్థితిలో ఉండి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడే నన్ను దర్శించాడు. దేవుడే నన్ను దర్శించాడు. నాకు మా తల్లిదండ్రులు మరి పుట్టుకతోనే క్రైస్తవులైనప్పటికీ కూడా నాకు ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళేవాడిని, నామకార్థంగా వచ్చేవాడిని. దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, దర్శించే దేవుడు ఉన్నాడు, ప్రభు చూపే దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని ఏదో నేను తెలుసుకునేవాడిని కాదు. నేను నామకార్థంగా వచ్చి కూర్చొని ఏదో పాటలు పాడతాం, వాక్యం సమయానికి సినిమాకి వెళ్ళిపోవటం. నా పరిస్థితి ఇది. పోసన మందిరం వారంట్లో ఏసన్న గారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా నేను అక్కడికే వెళ్ళేవాడిని. ఇటువంటి పాప భూమిలో ఉన్నటువంటి నన్ను ఒకనొక సమయంలో 2010 నన్ను దర్శించాడు. నేను పెద్దగా పాపాలేం చేయలేదు, కానీ సినిమాలు ఒక్కటే నాకు అలవాటు. ఏ సినిమా అయినా కూడా ఖచ్చితంగా చూస్తాను. నా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటేనే నేను నిద్రపోయేవాడు. అదొక్కటే నాలో ఉన్నది, అంతకంటే ఏమీ లేదు. కానీ అటువంటి సమయంలో నజరేయుడైనటువంటి
అయినటువంటి యేసుక్రీస్తు వారు 2017లో నన్ను దర్శించి పడుకొని ఉన్నాను. నేను ఇంట్లో ప్రార్థన చేసుకొని ఈ అమ్మాయి ఒక 2-3 రోజులు అలిగింది. అయ్యా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నేను భోజనం చేయను. 2012లో మాకు మ్యారేజ్ అయింది. 2017 దాకా చెప్పుకుంటా వచ్చింది. వెనలా నామకార్థంగా వెళ్ళేవాడిని, నామకార్థంగానే వచ్చేవాడిని. కానీ ఈ అమ్మాయి అడిగింది 2017లో అలిగి, అయ్యా నేను భోజనం చేయను, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావు నా ముందు, నా కళ్ళ ముందు ఎప్పుడైతే నువ్వు బైబుల్ చదువుతావు నేను అప్పుడే భోజనం చేస్తాను. ఆమె ఎంతకాలం ఉంది, ఆకలి ఉంటాం మనం పూట, ఆకలి ఆమె తినేదని నేను వదిలేశాను, నిర్లక్ష్యంగా తీసుకున్నాను. ఎందుకంటే అటువంటి అలవాటులో ఉన్నా కాబట్టి అలవాటు మార్చుకోవాలంటే మార్చుకోలేదు. కాబట్టి అటువంటి సమయంలో ఉన్నప్పుడు ఎంతకాలం ఉండేది, మహా అయితే 1 రోజు ఉండింది, లేకపోతే 2 రోజులు ఉండిద్దేమో. ఆమె తినేది అని చెప్పేసి బైబుల్ తీరా ప్రార్థన చేయాలి. 3వ దినం కూడా వచ్చింది. 3వ దినాన అయినప్పుడు కూడా అన్నం తినట్లేదు, అలాగే ఉంది. పిల్లలకి పెడుతుంది, నాకు పెడుతుంది, నేను తింటున్నాను, నా తినకుండా నేను తింటున్నాను. ఎందుకంటే ఆ మూర్ఖత్వమైనటువంటి మైండ్ అట్లా అప్పుడు అలా ఉండేది. నువ్వెవరు నాకు ఇవ్వడానికి, నా ఇష్టం ఉంది, మొదటి నుంచి ఎట్లే ఉన్నాను అన్న మూర్ఖత్వంలో ఎవరైనా ఉంటాం, నేనే కాదు మీరే కాదు ఎవరైనా. 3వ దినం వచ్చింది. 3వ దినం కూడా అలా అన్నం తినట్లా. తినకపోతున్నసరికి ఇక నేను ఎందుకు ఏమి ఇలా చేస్తున్నాను, 3 రోజులేదు కదా, మాకు శ్రమ పెడతాం ఎందుకులే అని చిన్న ఆలోచన వచ్చేసి ఆ రోజున సరే నేను చదువుతానని చెప్పేసి బైబుల్ తీశాను. బైబుల్ తీసుకొని చదువుతుండగా మరి రోమ పత్రిక ఇప్పుడు మీరు చదివారు 6వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరి నేను ఇది ఒక్కలైనా చదివాను, పైన చదవాలా కింద చదవాలా, బైబుల్ దిగానే అది వచ్చింది, ఆ వచనం కనపడింది. ఇదేంటి ప్రభావ, మరి పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటున్నావు, నేను చూస్తేనేమో మొదటి నుంచి కూడా అదే స్థితిలో ఉన్నా, అదే అనుభవంలో ఉన్నాను, మరి నా పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పేసి నేను అక్కడ వెంటనే మోకాళ్ళుని ఒక 5 నిమిషాలే చేశాను. నువ్వు నిజమైన దేవుడు అయితే, మాట్లాడే దేవుడు అయితే, దర్శించే దేవుడు అయితే, పాపం నుంచి విడిపించే దేవుడు అయితే, నన్ను కనుక నువ్వు తప్పించినట్లయితే నీ సాక్షి నేను బ్రతుకుతా అని చెప్పేసి ఆ రోజు మోకాలేసి నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఒక వచనం దగ్గర 5 నిమిషాలు ప్రార్థన చేశాను. నేనేమో 40 దినాలు ఉపవాసం ఉండలేదు, మరి సంవత్సరాలతో ఉపవాసం ఉండలేదు, ఉండాలని కాదులే. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆ దినమున నెరవేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, పాపి అయినటువంటి నా యొద్దకు వచ్చి ఉన్నాడు. పాపులను మరి సరిచేయడానికి, పాపులను రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆ దినాన్ని నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అప్పుడు నేను కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. అల్యూమినియం వర్క్ అనమాట. బిల్డింగ్లకి గ్లాసులు ఉంటాయి కదా, కింద నుంచి పైదాకా పార్టీషన్స్, ఎలివేషన్స్ అవన్నీ నేను కాంట్రాక్టర్. విజయవాడ, తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, హైదరాబాద్ ఎక్కడ తిరగడం చూడలేదు. వర్క్ నేర్చుకున్నా 2 సంవత్సరాలు. నేర్చుకొని మంచిగా ధనం ఉంది, మంచిగా గృహం ఉంది, మంచిగా సంపాదించుకోవాలి, కారు కొనుక్కోవాలి. ఈ లోకంలో ఇది లేదు అనడానికి లేకుండా నేను బ్రతకాలన్నదే నా ఉద్దేశం. ఏది పెళ్ళైన కాడి నుంచి 2008 నుంచి వర్క్ నేర్చుకుంటూ వచ్చాను. 2012లో కాంట్రాక్టర్ అయినాక, అనేకమైన పనులు వస్తున్నాక, లక్షల్లో బిజినెస్ చేస్తున్నాక దేవుడు దర్శించాడు. మరి ప్రభా నేను ఈ పనికి వెళ్తూ ఉన్నాను, అల్యూమినియం వర్క్. మీరు అనేకమైన చూసి ఉన్నారు, బిల్డింగ్ అద్దాల దేశం. అయితే వెళుతూ ఉన్నప్పుడు మరి ప్రభు నా పరిస్థితి ఏమిటి, నేను ఈ విధంగా పాపంలో ఉన్నాను, పని ఒప్పుకోవాలంటే అబద్ధం చెప్పాలి, డబ్బులు తీసుకోవాలంటే దాంట్లో సగం ఎక్స్ట్రా వేయాలి. ఈ విధంగా కూడినటువంటి పని అనమాట. అది ఎంత పాపంలో ఉండి ఎంత ధనాన్ని సంపాదించకుండా మరి ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. అయినా మరి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి నువ్వు దర్శించినట్లయితే, మాట్లాడినట్లయితే, నువ్వు నిజదేవుడు అని తెలిసినట్లయితే ఎన్ని విడిచిపెడతా అని చెప్పేసి నేను ఆ రోజు మోకాలేసి ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నా కుమారుడు సురేష్, అప్పుడు నా పేరు సురేష్, ఇప్పుడు స్టేట్ వాళ్ళకి మార్చుకున్నా, బాప్తిజం తీసుకున్నాను అని చెప్పేసి నన్ను తడుతూ ఉన్నాడు. ఎవరా ఈ స్వరం ఎప్పుడు వినలేదు, మా ఇంటి పక్కన కూడా లేదని పడుకున్నాను. మరలా స్వరం వినపడుతూ ఉన్నది. మరలా స్వరం వినపడేటప్పుడు మరలా లేచా. ఎవరో పిలుస్తున్నారు, ఖచ్చితంగా 2 సార్లు వినపడిందంటే ఎవరో పిలుస్తున్నారని బయటకు వచ్చి ఆవరణం అంతా చూశాను. బయట కూడా ఎవరు లేరు. ఉదయకాల సమయం 3 ఆ సమయం అవుతుంది, ఎవరు లేరు. లేనప్పుడు ఇదేనా స్వరం అయితే వినపడుతుంది, ఏంటో ఈ పరిస్థితి అని నాకు దేవుడి గురించి తెలియదుగా. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దర్శిస్తాడు, కళల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడతాడని తెలియదు. కాబట్టి నేను మరి ఉన్నప్పుడు దేవుడు మరి పిలుస్తూ ఉన్నాడు. అలాగా మళ్ళీ వెళ్ళి నేను 2వ సారి కూడా పడుకొని ఉన్నాను. 3వ సారి
వెంటనే వచ్చి ఆ కుడి హస్తాన్ని పట్టుకుని తమ రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం అంటే ఏమిటి, నిజ దేవుడు అంటే ఏమిటి, ఆ దినాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరి జీవితంలోనైనా ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక కీడు కానీ, ఒక అవమానం కానీ వచ్చినప్పుడే మనకి ప్రార్థనకి మోకాలు ఉంది. అవునా కదా? నిజం ఒప్పుకున్నాం. నేను కూడా అంత సేవలో వచ్చిన కొత్తలో అలసిపోయి అటు తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒకరోజు ప్రార్థన కూడా చేసుకున్నాను. అది ఎప్పుడైతే ఇంట్లో శ్రమ వచ్చిందయ్యా, ఇది ఇబ్బంది వచ్చింది, పిల్లలకి బాగాలేదు, కండిషన్ పరిస్థితి దారుణంగా ఉందన్నప్పుడే మోకాలు వేసేవాడు. ఎందుకంటే ఓపిక లేక తిరుగుతూ అటు ఇటు వెళుతూ సాక్ష్యాలు చెబుతూ ఎవరైనా అంతే. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో సర్వశక్తి గల దేవుడు ఆలకించాడు. అప్పుడు దాకా నేను తిరుపతి కొండకి వెళ్ళాను, శ్రీకాళహస్తికి వెళ్ళాను, అనేకమైనటువంటి గుళ్ళకి వెళ్ళాను, అందరి దగ్గర నొక్కాను. ఎందుకంటే నిజదేవుడు ఆయన తెలియక, అరే నిజదేవుడు ఇది ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు. ఏ దేవుడు ఆయన మాట్లాడతాడా? దేవుడైనా మాట్లాడుతుంటాడా? ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి ఇదేందా ఈ జీవాధిపతి అయిన దేవుడు, నా భార్య నాకు పరిచయం చేసిన దేవుడు మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయాను. నేను పరలోక రాజ్యం చూడటం కూడా నేను మొట్టమొదటిసారి అదే తన రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. నా కుమారుడా, నీకు ఇష్టమైతే నా రాజ్యంలో నీకు అడుగుపెట్టు, నేను నిన్ను నా సేవకునిగా వాడుకుంటాను, నేనే నిజ దేవుడు అనేటువంటి యేసుక్రీస్తునని ఆయన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బోర్డర్ గీచి ఉన్నాడు. అటు పరలోకము, ఇటు భూమి, ఇటు సమస్తములు కనబడుతూ ఉన్నది. అటు పరలోక రాజ్యం కనబడుతూ ఉన్నది. అటు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఇటు లోకానుసారమైనటువంటి పాపము, వేదన, దుఃఖము, కన్నీరు అన్ని దీంట్లో ఒక బందీగా బంధించబడి ఉన్నవి. సర్వశక్తి గల దేవుడు అనేటువంటి వాడు నా ముందు కనబడుతూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, నేనే నిజమైన దేవుడిని, నీకు ఇష్టమైతే నా రాజ్యంలో అడుగు పెట్టే చెప్పేసి దేవుడు ఒక బోర్డర్ గీసేశాడు. దేవునికి నాకు అదే సంభాషణ. ఇప్పుడు మీరున్నారమ్మా, అమ్మ ఈరోజు అర్జెంటుగా నువ్వు నా ఇంటికి రావాలి, వెళ్ళిపోదాం, అక్కడ ప్రార్థన ఉందని పిలిస్తే మీరు వస్తాను, రాలేదు. కానీ అప్పటికప్పుడు అడుగుతున్నాడు సర్వశక్తి గల దేవుడు. నేను చూస్తే నేను ఈ కొంతకాలంలో ఈ ఇష్టానుసారమైనటువంటి ఈ పాటలు వింటూ ఈ సినిమాలు చూస్తూ ఉన్నాను. అప్పటికప్పుడు అరే నువ్వు నా రాజ్యంలో అడుగుపెట్టు, నేను వాడుకుంటాను, గొప్ప సేవకునిగా చేస్తాను, నా రాజ్యంలో నీకు స్థానం ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు మాటలు లేవు. ఎవరు తీసుకుంటారండి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? మాటలు లేవు. కాకపోతే మరలా చెబుతూ ఉన్నాడు, రే ఎంత మాత్రము సందేహించవద్దు, ఎంత మాత్రము లోకాన్ని జయించినటువంటి వాడను, హల్లెలూయా హల్లెలూయా, లోకాన్ని జయించినటువంటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. నీవు గనక ఈ సమయంలో నా రాజ్యంలో అడుగుపెట్టినట్లయితే ఎన్నడూ కూడా నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. అన్నయ్య దేవుడు సింహాసనం మీద నుంచి ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో ఏమీ ఆలోచించలేదంటే రీకాల రీషాడల రీకమ రీషాడల రీబాల రీకమ రీకడదల రీకరణమ రీబాల ఏనాడు కూడా ఇక ఇవన్నీ ఏది కూడా నేను తలంచలేదు. వెంటనే నా తండ్రి అయినటువంటి దేవుడు రాజ్యంలో అడుగుపెట్టాను. అరే నేను మాట్లాడే దేవుడా, దర్శించే దేవుడా, ప్రభు చెప్పే దేవుడా, ఎంత అద్భుతమైన దేవుడు ఈ లోకంలో ఉన్నాడా అని చెప్పేసి నేను ఆ రోజు మొట్టమొదటిసారి నేను నిజ దేవుని తెలుసుకోగలిగినాను. నా మనోనేత్రములు తెరవబడి ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. ఈ దినాన ఈ పాప స్థితిలో, ఈ బంధకాలలో, ఈ శాపంలో, ఏ శ్రమలలో నీవు ఉన్నావో ఇంతవరకు ఒకవేళ మొరపెట్టినా నీకు జవాబు రాలేదేమో, మొరపెట్టినప్పటికీ కూడా ఒకవేళ నీకు దేవుడు దర్శించలేదేమో, హృదయపూర్వకంగా మొరపెట్టినట్లయితే సవాలుతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. సవాలుతో కూడినటువంటి ప్రార్థన చేయాలి, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి, రోషం కలిగినటువంటి ప్రార్థన చేయాలి. రోషంగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? రోషం కలిగిన ప్రార్థన, అగ్ని దిగి వచ్చింది ఆకాశం నుంచి. హల్లెలూయా హల్లెలూయా. చప్పటి దేవుని నామమున మహిమ. అగ్ని దిగి వచ్చింది. అటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే ఈ బంధకాలలో నుండి, ఈ శాపంలో నుండి, ఏదైతే నువ్వు శ్రమగా ఇబ్బందిగా విడిచిపెట్టాలనుకుంటున్నావే కానీ విడిచిపెట్టలేకపోతూ ఉన్నావు, దీని నుంచి నేను విముక్తిని పొంది నా నిజదేవుడైనటువంటి దేవుడి దగ్గర నేను బ్రతకాలి అని అనుకుంటున్నావే కానీ బ్రతకలేకపోతున్నావు. కారణం ఏమిటంటే నిజమైనటువంటి ప్రార్థన, రోషం కలిగినటువంటి ప్రార్థన లేక. పాపంలో 3 అక్షరాలు ఒకటి ప్రార్థన ద్వారాగా మనం ఏం చేయబడతాం?
పరిశుద్ధపరచబడతాం. మూడోది, దేవుణ్ణి మహిమ పరిచేటటువంటి బిడ్డలనుగా. ఇప్పుడు ఈ దినాన నా సాక్షి అనేక వేల మంది చోట చెప్పి ఉన్నాను. పాపములో ఉన్న నన్ను ఏ దేవుడు కూడా ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని చోట్ల మొక్కినా, ఎక్కడ విడుదల లేనటువంటి సమయంలో నేను ఉన్నప్పుడు నా దేవుడైనటువంటి వాడే నా దగ్గరికి వచ్చి పాపముల నుంచి నన్ను ఏం చేసి ఉన్నాడు? పరిశుద్ధపరిచి ఉన్నాడు, విడుదలనిచ్చి ఉన్నాడు, తన కుమారునిగా నన్ను చేర్చుకొని ఉన్నాడు. మనం ఒకటే గోలు పెట్టుకోవాలి. ఏమిటంటే అది ఎప్పటికెప్పటికి మనకు మరణం వచ్చినా నా తండ్రి పక్కనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికెప్పటికి నేను చనిపోయినా ఎప్పటిదాకా వద్దు. దేవుని చెప్తున్నప్పుడు ఎవరు చనిపోవాలని చెప్తున్నా. ఎప్పటికెప్పుడు మనం చనిపోయినప్పటికీ కూడా నా తండ్రి పక్కనే నేను ఉంటాను. నాకేంటి బాధ? హల్లెలూయా అన్నటువంటి ఆ నమ్మకం, ఆ ధైర్యంలోకి మనం నడిపించబడాలి. కాబట్టి పిల్లల ఈ పాపం వల్ల వచ్చేటటువంటిది, పాపం వల్ల మనం ఇచ్చేటటువంటిది ఏదైనా కూడా అది మనకి మరణానికి, శాపానికి గురి చేస్తుంది. కాబట్టి ఈ పాపం నుంచి విముక్తిని పొందాలంటే మనము ప్రార్థన ద్వారా దీనిని జయించగలం. దానికి సాక్ష్యం నేనే ఎదుట ఉన్నా. కాబట్టి పిల్లల ఈ పాపం నుంచి జయించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించగలరు. లోకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. లోకాసు వార్త 5వ అధ్యాయం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి చూచి హల్లెలూయా. ఎవరికైనా పాపం నుంచి విముక్తి పొందడానికి, క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? ఇందాక మనం చెప్పుకున్నాం. పాపము నుంచి విముక్తులుగా మనం చేయడానికి, పాపము నుండి విడిపించడానికి మనుష్య కుమారుడు మన కొరకు, మరి కుమారునిగా పుట్టిన వానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన మాత్రమే ఈ పాపము నుండి మనలను విడిపించగలడు. ఈ పాపము నుంచి జయించడానికి మనకి సర్వశక్తి గల దేవునికి అధికారం ఉన్నది, మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. కాబట్టి పిల్లరా, ఆ మనుష్య కుమారుని వద్దకు ఎప్పుడైతే ప్రభువులోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చులాగిన మీరు తలుపులు వేసుకుని కనుక హృదయపూర్వకంగా ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీ సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి, శ్రమలలో కానీ, ఇబ్బందులలో కానీ, ఏ బంధకాలలో కానీ, శాపములో కానీ, కీడులో కానీ, అపాయంలో కానీ, అయ్యో నేను ఇన్ని సంవత్సరముల నుంచి దీనిని జయించలేకపోతూ ఉన్నాను అన్నటువంటి పనిలో నుండి కానీ మీకు విడుదల కావాలి అని అంటే ఒకటే మార్గం. సర్వశక్తి గల దేవుడైనటువంటి యేసుక్రీస్తు వస్తేనే ఆయన మార్గంలో తెలుస్తాడు. హల్లెలూయా. దూతలను ముందుగా పంపిస్తాడు. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలములను సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ దినమున మీరు ఏ బంధకాలలో, ఏ శాపాలలో, ఏ పాపపు భూమిలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నారు, ఈ దినమున దేవుడు మీకు విడుదలనిచ్చును గాక, సహాయం చేయును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ బంధకాలు తచ్చబడును గాక, మీ పునాదులు అదిరి దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క కుమారుడు, కుమార్తెలుగా చేర్చబడుదురు గాక. ఏ విధంగా ఆరాధన చేయాలి? పోలీసులు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా సంఖ్యలు తెగిపోయింది. ఈ దినాన మనకి సంఖ్యలు కనబడినటువంటి సంఖ్యలు ఉంటాయి. మన పక్కన అనేకమైనటువంటి సంఖ్యలు బంధకాలలో ఉంటాం. మనం ఆ సంఖ్యల నుండి, ఆ పాపపు భూమి నుండి, ఆ శ్రమల నుండి, మీకు కలుగ చేస్తున్నటువంటి ఆ సాతాను బంధకాల నుండి విడిపించగలిగిన సమర్థుడు ఈ దినాన మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉండగా, ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే పట్టుదల కలిగినటువంటి ప్రార్థనలు చేస్తారో వారు యేసు నామములో మీరు విడుదలను పొందుకొనబోతున్నారు నిశ్చయముగా. ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది కంప్లీట్ చేస్తాం చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువుల మా చదువు మనుషుని మంచం మీద మూసుకొని వాళ్ళ లోపలికి తీసుకొని వచ్చి ఇంటి మీద ఎక్కి పెంకులు ఎక్కి వారి విశ్వాసాన్ని చూశాడు. అక్కడ వీళ్ళకి అసలు వెళ్ళడానికి అవకాశం కూడా లేదు.
ఎవరి దగ్గరికి? దేవుని యొద్దకు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు వీళ్ళంతా నమ్మకంతో దేవుని యొద్దకు వెళితే కార్యం చేస్తాడు, ఈ పక్షవాయువు నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళంత ప్రయత్నం చేశారు. ఈ దినాన్ని మన హృదయంలో దేవుడు విడిపిస్తాడు, నేను కూడా నమ్మకంగా నా దేవుని యొద్దకు వెళ్తాను. ప్రార్థన, మనకి ప్రార్థన చేసుకోవడానికి గృహంలో ఎటువంటి ఆటంకాలు ఉండవమ్మా. ఒక సమయం కాకుండా ఒక సమయంలోనైనా మనకి ఖాళీ సమయం ఉంటుంది, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి అవకాశం లేకపోయినా కూడా ప్రయత్నం చేస్తున్నారు. విశ్వాసాన్ని కనపరిచారు దేవుని దగ్గర. కనపరిచి చూడండి, విశ్వాసాన్ని కనపరిచి పైన ఉన్నటువంటి ఆ పెంకులు తీసి విశ్వాసంతో చూస్తున్నారు. ఆయన వారి విశ్వాసాన్ని చూసి మనుషుడా వారితో చెప్పగా శాస్త్రులను పరిచయులను దేవదూషణ చేయించున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరు పాపములను క్షమించగలరు? ఆలోచించుకొని కొనసాగారంట. చదువు. వారి ఆలోచన ఎరిగి మీరు మీ హృదయములలో ఏం ఆలోచిస్తున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే చాలమ్మా, పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి ఏ కలదు? అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు చూశారు. ఇక్కడ వారి హృదయంలో ఈ పాపాన్ని క్షమించడానికి ఇతడెవరు అనుకుంటూ ఉండగానే హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే వారికి వెంటనే జవాబులు ఇస్తున్నారు. ఎప్పుడైతే వారి విశ్వాసం నుంచి మరి ఆ పెంకులు తీసి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళారో అక్కడ వారికి ఏం జరిగింది? విడుదల కలిగింది పక్షవాయువు నుంచి. హల్లెలూయా. ఈ దినాన ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి. నాకున్న శ్రమలు వేరే, మీకున్న ఇబ్బందులు వేరే. ఏది ఏమైనా ఈ దినాన దేవుడి మీద మాట్లాడుతున్నది ఏంటంటే, సర్వశక్తి గల దేవుడైనా నేను ఉన్నాను, వీటన్నిటి నుండి విడిపించగలిగిన సమర్థుడైన నేను ఉన్నాను. అయితే మీరు ప్రార్థన చేయడం ద్వారాగా పరిశుద్ధపరచబడి దేవుని మహిమపరిచి దేవుడి సాక్షిగా మీరు ఉంటారని దేవుడు తేటగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి దీవించును గాక. ప్రార్థన ద్వారాగా పరిశుద్ధపరచబడతాము. మన పరిశుద్ధత, మన ప్రార్థన ఏం చేస్తుందంటే ఇతరుల ఎదుట సాక్షిగా నిలబెట్టి మనలను పరిశుద్ధపరిచి అనేకమైనటువంటి వారికి నిజ దేవుని యొక్క సాక్ష్యమును మన సాక్ష్యం ద్వారాగా నిజ దేవుని దగ్గరికి నడిపించడానికి సహకరిస్తుందని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ లోకంలో అన్నింటినీ జయించగలిగినటువంటి మరి శక్తి ఉందలే, కానీ ఈ పాపాన్ని మనం జయించలేం. కాబట్టి ఈ పాపాన్ని జయించాలంటే సర్వశక్తి గల దేవుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు వచ్చినట్లయితే ఆయన తన పరిశుద్ధమైన రక్తముతో కడిగి మనలను పరిశుద్ధపరిచి దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనలను ఆయన తయారు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. శుభ ప్రార్థనతో కోరికల ప్రార్థన ముగించుకుందాం. ప్రియుడా